ప్రభావతి అలాగే సత్యం అందరూ అయితే ఇంకా విల్లా చూడ్డానికైతే వస్తారు. ఇంకా ప్రభావతి అయితే ఇంకా ఆ విల్లా చూసిన తర్వాత సత్యంతో, చూసారా అండి, నా కొడుకు ఎంత పెద్ద ప్రయోజకుడు అవుతున్నాడో, ఇంత పెద్ద ఇల్లుని నా కొడుకు కొంటున్నాడంటే నాకెంతో గర్వంగా ఉంది. అయినా నా కొడుకు గురించి నాకు ఎప్పుడో తెలుసు, అందుకే వాడు అంత ఇదిగా పట్టుబడి చదువుకున్నాడు అన్నట్టుగా, తనకు వచ్చిన భార్య వల్ల కూడా తనకు అదృష్టం కలిసి వచ్చింది అన్నట్టుగా ఇంకా గొప్పలు చెప్తూ ఉంటుంది తన కొడుకు కోడల గురించి. ఇంకా మీ అమ్మ చిడతలు బాగా కొట్టేది అలవాటు ఉన్నట్టుంది, ఎంతసేపు నా కొడుకు అంటుంది. ఇంకా అవతల ఇద్దరు కొడుకులు ఉన్నారే, ఇద్దరు కోడలు ఉన్నారే, అదేం లేదా అంటే ఆ గురించి తెలిసిందే కదా శృతి, నువ్వు ఎందుకు మాట్లాడతావు అన్నట్టుగా. ఇంకా వచ్చిన వాళ్ళైతే ఇంక ఇల్లు చూసుకొని మొత్తం అయితే మాకు నచ్చేసిందని చెప్పని వీళ్ళు కూడా అంటారు. ఇంకా మీనా రోహిణి పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుందని, తను మాకు కలిసి వచ్చిన దేవత అన్నట్టుగా ఇంకా 25 లక్షలు తీసుకొచ్చానని చెప్పని మనోజ్ కూడా అయితే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు. ఇంకా అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ పెట్టిన తర్వాత మాకు లేట్ అయ్యేటట్టుంది, ఎయిర్పోర్ట్కి మేము వెళ్తున్నామని చెప్పని వాళ్ళ చేతికి డబ్బులు చిక్కాయో లేదో వాళ్ళు ఇంకా పరుగు అంటగా వాళ్ళు ఉంటారు. ఇంకా అందరూ వచ్చారు, ఇంకా బాలు మీనా కూడా రాలేదనుకుంటే ఇంక ఏదైనా పటాపట్టగా చెప్పేది బాలు అయితే ఇంకా రంగంలోకి వస్తాడనమాట. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళ కారు హడావిడిగా తీయడంలో ఏమంత కొంపలు మునిగే పని అని చెప్పని అన్నట్టుగా ఉంటే, రే వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దురా, వాళ్ళే రా ఈ ఇంట అసలు ఓనర్స్ అంటే, అసలు ఓనర్స్ ఎవరైనా ఈ ట్యాక్సీలు అలా వస్తారంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి పోతున్నారు, వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉండంటే ఈ ఆస్తి ఒక్కటే ఇక్కడ ఎడలో కట్టారా, అది నీకు అమ్మారా, నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పని ఇంకా బాలు అంటాడు. వీడి నోటితో కానీ అన్నాడు అంటే జరుగు తీరుతుంది, ఏమవుతుందో ఏందో అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటే ప్రభావతి అయితే బాలుని తిడుతుంది. నీ నోట్లో నుంచి మంచి మాట ఒక్కటి కూడా రాదా, అయినా నా కొడుకు వెళ్ళా కొన్నాడని నీకు కుళ్ళు కదా, వీడు ఎలాగే మాట్లాడతాడులే అన్నట్టుగా వాళ్ళనైతే ప్రభావతి దగ్గరుండే వాళ్ళని పంపించేస్తుంది. ఇంకా వాళ్ళైతే 25 లక్షల డబ్బులు తీసుకొని వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత నా కొడుకు ఇంత పెద్ద ఇల్లు కన్నాడు, ఎవరు కుళ్ళుకుంటున్నాయో 5 గుమ్మడికాయలనే తీసుకొచ్చి నీ ఇల్లుకి డిష్ తీసి కొట్టాలి, ఇంటి దగ్గరికి ఎవరిని రానికుండా చూసుకోవాలి, రే మనోజ్ ఈ జాగ్రత్తలన్నీ పాటించు అని చెప్పనని. అమ్మ మనం మొత్తం డబ్బులు కట్టేసిన తర్వాత కదా ఈ ఇల్లు మనకు వస్తుంది అంటే, నువ్వు చేస్తావరా, నాకు నీ మీద నమ్మకం ఉంది, నా కోడల మీద నమ్మకం ఉంది, మీరు ఎలాగైనా సాధిస్తారన్న నమ్మకం నాకు వచ్చిందిరా అని చెప్పి అన్నట్టుగా ప్రభావతి ఇంకా విమానంలో తిరుగుతున్నంత మాదిరిగా అయిపోతుంది. ఇంకా మీనా బాలు అయితే బాలునైతే మీనా అయితే మీరు ఏం మాట్లాడొద్దు, వాళ్ళకి మీరు మంచి చెప్పినా అది చెడుగానే వినిపిస్తుంది.